రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడులో సైనిక కుటుంబం ఆందోళనకి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో రావిపాడులో 144 సెక్షన్ను విధించారు పోలీసులు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని వెళ్లిన పోలీసులపై ఇటుక రాళ్లతో స్థానిక దళితులు దాడి చేశారు. రావిపాడులో సైనిక ఉద్యోగి ఇచ్చిన స్థలంలో నిర్మాణం చేపట్టకూడదని, నిర్మాణాన్ని వెంటనే ఆపాలని దళితులు డిమాండ్ చేశారు. ఆ వివాదం కాస్త గొడవగా మారటంతో గ్రామంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇక మరోవైపు తమ ఇంటికి నోటీసులు అంటించడంతో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంట్లో అందరూ ఉన్న ఇంటి గోడకి నోటీసు అంటించి వెళ్లిపోయారు వీఆర్ఓ. లెటర్ మార్చిస్తానని చెప్పిన ఎంఆర్ఓ వీఆర్ఓతో నోటీసులు అంటించడం ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రాణహాని తప్పింది. నోటీసును తొలగించే వరకు తమ పోరాటం ఆగదంటోంది సైనిక ఉద్యోగి కుటుంబం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్ చెప్పండి, అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని వెళ్లిన పోలీసులపై ఇటుకరాలతో స్థానిక దళితులైతే దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ప్రధానంగా వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రావిపాడు అనేటువంటి గ్రామంలో ఓ సైనిక ఉద్యోగికి, రిటైర్డ్ సైనిక ఉద్యోగికి సంబంధించినటువంటి ఇళ్ల స్థలానికి చెందినటువంటి అంశంలో ఈ వివాదం అంతా కూడా స్టార్ట్ అయింది. చాలా తీవ్రమైనటువంటి వివాదంగా అది పరిణమించింది. అతనికి ఇచ్చినటువంటి స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అక్కడ కొంతమంది ప్రయత్నం చేయడం, ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టడం, దానికి సంబంధించినటువంటి వివాదం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. అట్లాంటి నేపథ్యంలో ఈ పోలీసుల్ని అందరినీ కూడా అక్కడ భారీగా మోహరించారు. ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇతనికి మద్దతుగా విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించేయాలి, తీసేయాలి, ఇతర స్థలంలో ఆక్రమణ చేయడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళంతా కూడా పోలీసులు తిరగబడడంతో కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇల్లు ఖాళీ చేయవలసిందిగా, స్థలాన్ని ఖాళీ చేయవలసిందిగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ యొక్క ఎంఆర్ఓ తరఫున వీఆర్ఓ వచ్చి ఆ ఇంట్లో అందరూ సభ్యులు ఉన్నప్పటికీ కూడా అక్కడ గోడ మీద ఆయన నోటీస్ అంటించి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఈ నోటీస్ అంటించడం మీద అక్కడ కొంత తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఇంట్లో అందరూ ఉన్నారు, నోటీస్ ఇస్తే మళ్ళీ తాము ఎక్కడ మాట్లాడతారో, స్పందిస్తారో అనే భయం కొద్ది వీఆర్ఓ అక్కడ గోడకి నోటీస్ అంటించి వెళ్ళిపోయారు అనేటటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ. పైగా తమని అవమానపరిచినట్టుగా ఆ కుటుంబం అంతా కూడా భావిస్తోంది. అందువల్ల సుబేదార్ యొక్క భార్య ఒంటి మీద కిరోసిన్ పూసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. సమయానికి పోలీసులు అడ్డుకోవడంతో ఆ ప్రమాదం నుంచి ఆవిడ బయటపడింది. కానీ తమకి దేశ సేవ చేసినందుకు, తమకు రిటైర్డ్ అయిపోయిన తర్వాత, ఆర్మీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తమకి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాన్ని ఈ రకంగా దాన్ని తీసేసుకోవాలని ప్రయత్నం చేయడం అనేది దారుణం అని, ఈ విషయంలో అన్యాయం జరిగితే సహించేది లేదని కూడా వాడంతా కూడా తీవ్రంగా అందరినీ హెచ్చరిస్తున్నారు పోలీసులు అందరినీ కూడా. అలాగే ఆవిడ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా దీన్ని కనిపిస్తుంది. పోలీసులతో గట్టిగానే వాగ్వాదానికి దిగింది ఆవిడ కూడా. అందువల్ల అక్కడంతా కూడా కొంత టెన్షన్ వాతావరణం, ఇబ్బందికర పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. ప్రస్తుతం ఆ వాతావరణం కొంత సద్దుమణిగింది. అంటే దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు, ఏం చేస్తారు, ఎంఆర్ఓ ఎటువంటి చర్య తీసుకుంటారు, లేదా కలెక్టర్ దృష్టికి దాన్ని తీసుకెళ్తారా, ఏం జరుగుతుంది, తదితర అంశాలన్నీ కూడా చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సార్, అయితే ఇప్పుడు ఎంఆర్ఓ వీఆర్ఓ నోటీస్ అయితే అంటించారు వాళ్ళ ఇంట్లో ఉండగానే. సో ఈ విషయం అయితే చాలా కొంచెం వివాదాస్పదంగానే మారింది అనుకోవచ్చు. ఎందుకంటే తను ఒంటిపై కిరోసిన్ కూడా పోసుకొని ఆత్మహత్య యత్నం అయితే చేసింది. సో దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా? సో నెక్స్ట్ అంటే ఎంఆర్ఓ వీఆర్ఓలకు కానీ పై అధికారుల నుంచి ఎలాంటి నోటీసులు వచ్చే అవకాశం ఉందంటారు? లేదు, ఇంతవరకు ఏం జరగలేదు. ఇంతవరకు ఇష్యూ జరిగింది కాబట్టి దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కలెక్టర్ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతనికి ల్యాండ్ ఇచ్చినటువంటి అథారిటీస్, లేకపోతే అది ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కలెక్టర్ దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్. నమస్తే అండి. ఈ నోటీస్ ఇంతకు ముందు ఇచ్చారండి, దీన్ని మార్చిస్తామని చెప్పారు. దీన్ని మార్చిస్తా ఉన్నా అని చెప్పారండి. దీంట్లో ఉన్న ప్రకారం
వాళ్ళు ఇచ్చిన సైట్ లో కాకుండా నేను వేరే సైట్ లో కడుతున్నానని చెప్పి మాత్రమే రాసిందండి. కాదు, వాళ్ళు చూపించిన పొజిషన్ లో నేను కడుతున్నాను, వాళ్లే తప్పించారండి పొజిషన్ నాకు. ఆ విషయం దీంట్లో లేదండి. ఇది మార్చి తీసుకొస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి బయటకు వచ్చి దీన్ని మా ఇంటికి అటాచ్ చేసి వెళ్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎవరు చేశారంటారు తప్పు? ఇది విఆర్ఓ గారండి. విఆర్ఓ గారు వల్లే తప్పు జరిగిందండి. పొజిషన్ చూపించింది ఆయనే, నాకే చూపించారు. నా దగ్గర ఫోటో ఉంది. ఈ రోజున ఎక్కడ కడుతున్నామని చెప్పి ఆయనకే తెలుసు కదండి. ఆయన చూపించిన పొజిషన్ లోనే నేను కడుతున్నప్పుడు ఈ నోటీస్ నా ఇంటి దగ్గర అంటించవలసిన పని ఏంటి? మా మీద ట్రై చేస్తున్నారు అండి వాళ్ళు. మనుషులు లేనప్పుడైతే అంటే డాక్యుమెంట్స్ అయ్యే బౌండరీస్ తోటి ఇచ్చారో లేదో ఇప్పుడు రండి. విఆర్ఓ గారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారండి. 351 లో మేము కట్టట్లేదండి. 351 లో మాకు ఇచ్చారు, మాకు తెలియకుండా ఇచ్చారు. మమ్మల్ని మోసం చేశారు వీళ్ళు. మమ్మల్ని మోసం చేసి ఈ రోజున మా తప్పనట్టుగా క్రియేట్ చేస్తూ మా బిల్డింగ్ పలగొట్టాలనో లేకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలనో చెప్పి చూస్తున్నారు. వాళ్ళ తప్పని లేకుండా చెప్పాలని చెప్పి చూస్తున్నారండి. ఇది అన్యాయం, ఇది అన్యాయం. దీంట్లో 351 లో మేము కడతామని చెప్పి రాసింది. కాదు, 351 లో మాకు చూపించారు. 333 లో మాకు చూపించవలసింది 351 లో మాకు చూపించారు. అది ఎందుకు చూపించారు? దీనికి మాకు తెలియకుండా ఇక్కడ అంటించవలసిన పని ఏంటి? మేము లోపలే ఉన్నాం కదా, మా చేతికి ఇవ్వాలి కదా. మేము ఎక్కడికి పోలేదు కదా, మీ తాళాలేసి ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా. దీని గోడ ఖండించవలసిన పని ఏంటి? ఇదంతా విఆర్ఓ గారి ప్రతిఫలంతో జరుగుతుంది. ఇక్కడే ఉన్నారండి విఆర్ఓ గారు. ఇది తీయండి, ఫస్ట్ ఇది మార్చండి. నమస్తే అండి. ఈ నోటీస్ ఇంతకు ముందు ఇచ్చారండి. దీన్ని మార్చిస్తామని చెప్పారు. దీన్ని మార్చిస్తామని చెప్పారండి. దీంట్లో ఉన్న ప్రకారం వాళ్ళు ఇచ్చిన సైట్ లో కాకుండా నేను వేరే సైట్ లో కడుతున్నానని చెప్పి మాత్రమే రాసిందండి. కాదు, వాళ్ళు చూపించిన పొజిషన్ లో నేను కడుతున్నాను, వాళ్లే తప్పించారండి పొజిషన్ నాకు. ఆ విషయం దీంట్లో లేదండి. ఇది మార్చి తీసుకొస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి బయటకు వచ్చి దీన్ని మా ఇంటికి అటాచ్ చేసి వెళ్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎవరు చేశారంటారు తప్పు? ఇది విఆర్ఓ గారండి. విఆర్ఓ గారు వల్లే తప్పు జరిగిందండి. పొజిషన్ చూపించింది ఆయనే, నాకే చూపించారు. నా దగ్గర ఫోటో ఉంది. ఈ రోజున ఎక్కడ కడుతున్నామని చెప్పి ఆయనకే తెలుసు కదండి. ఆయన చూపించిన పొజిషన్ లోనే నేను కడుతున్నప్పుడు ఈ నోటీస్ నా ఇంటి దగ్గర అంటించవలసిన పని ఏంటి? మా మీద ట్రై చేస్తున్నారు అండి వాళ్ళు. మనుషులు లేనప్పుడైతే అంటే డాక్యుమెంట్స్ అయ్యే బౌండరీస్ తోటి ఇచ్చారో లేదో ఇప్పుడు రండి. విఆర్ఓ గారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారండి. 351 లో మేము కట్టట్లేదండి. 351 లో మాకు ఇచ్చారు, మాకు తెలియకుండా ఇచ్చారు. మమ్మల్ని మోసం చేశారు వీళ్ళు. మమ్మల్ని మోసం చేసి ఈ రోజున మా తప్పనట్టుగా క్రియేట్ చేస్తూ మా బిల్డింగ్ పలగొట్టాలనో లేకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలనో చెప్పి చూస్తున్నారు. వాళ్ళ తప్పని లేకుండా చెప్పాలని చెప్పి చూస్తున్నారండి. ఇది అన్యాయం, ఇది అన్యాయం. దీంట్లో 351 లో మేము కడతామని చెప్పి రాసింది. కాదు, 351 లో మాకు చూపించారు. 333 లో మాకు చూపించవలసింది 351 లో మాకు చూపించారు. అది ఎందుకు చూపించారు? దీనికి మాకు తెలియకుండా ఇక్కడ అంటించవలసిన పని ఏంటి? మేము లోపలే ఉన్నాం కదా, మా చేతికి ఇవ్వాలి కదా. మేము ఎక్కడికి పోలేదు కదా, మీ తాళాలేసి ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా. దీని గోడ ఖండించవలసిన పని ఏంటి? ఇదంతా విఆర్ఓ గారి ప్రతిఫలంతో జరుగుతుంది. ఇక్కడే ఉన్నారండి విఆర్ఓ గారు. ఇది తీయండి, ఫస్ట్ ఇది మార్చండి. ఫస్ట్ ఇది మార్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.